తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలుషిత పాలు ఘటనపై రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాము అని తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము అని, ముంబై నుండి యాంటీడోస్ మందులు తెప్పించి అందిస్తున్నాము అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం కల్తీపాలు కారణంగా అనారోగ్యానికి గురైన 15 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కల్తీపాల సరఫరా జరిగిన చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను అందుబాటులో ఉంచామని, 110 ఇళ్లలో 315 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా 313 మందికి సాధారణ ఫలితాలు వచ్చాయని తెలిపారు. గణేష్ నుంచి సరఫరా అయిన పాలను తాగిన 957 మందిని ప్రతిరోజు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఇతర హాస్పిటల్ ఇద్దరు ఉన్నారు. వారందరినీ కూడా వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడానికి ఏ విధంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పి సమీక్షించడానికి ఆయన రావడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్నే కాదు అందరినీ కూడా సమగ్రంగా దీనిపైన స్పందన ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయనే స్వయంగా సమీక్షిస్తూ నాయకులందరినీ కూడా పంపిస్తున్నారు, అధికారులను పంపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు జిల్లా యంత్రాంగం పూర్తిగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు. ముందుగా ఎవరైతే ఈ పాలు సరఫరా చేశారో వారిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. అసలు దానికి మూల కారణం ఏమేమి జరిగి ఉంటుందని చెప్పేసి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల పాలలో ఇది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి ఎఫ్ఎస్ఎల్ టెస్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 5 చనిపోయారు, వారి పోస్ట్ మార్టం లో కూడా తీసుకున్నటువంటి శాంపుల్స్ ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా ఈ మధ్యాహ్నం కల్లా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా 10 లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎక్స్‌గ్రేషియా కూడా అందించడం జరిగింది. ఎవరైతే పేషెంట్లు ఇంకా హాస్పిటల్లో ఉన్నారో పూర్తిగా ఆ ఖర్చు అంతా కూడా ఈ వైద్య సేవలకు అందించే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది, అదే విధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే పిలిచి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే
ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే 15 మంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మాక్సిమం వీళ్ళందరిలో కూడా వెంటిలేటర్ మీద, అంటే ఒక రోజు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరొక రోజు కొంచెం మళ్ళీ రిలైజ్ అవుతా ఉన్నారు. అంటే ఇది అందుకని ఎప్పటికప్పుడు 48 hours దాడితేనే కానీ కండిషన్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అట్లా డే బై డే గడిచే కొలది కూడా ఒక్కొక్కరికి తగ్గుతూ వస్తుంది, ఒక్కొక్కరికి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే డాక్టర్స్ అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి